అసలు ఈ 'బిగ్ బాస్' సీజన్ 9 మీకు నచ్చుతుందా? నచ్చట్లేదా? అనేది కింద కామెంట్ చేయండి ఫస్ట్ వీడియో చూసే ముందు. ఈరోజు కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కొన్ని జరిగినాయి. అవి మీకు చెప్తా. ఒక్కొక్కడు ఎవరెవరిని ఏ రకంగా బ్యాక్ సైడ్ నుంచి కట్టప్పలాగా పొడిచి చంపాలనుకున్నారు. ఆ! ఎవడెవడు ఏమేం ప్లాన్‌లేసిర్రు. ఇలాంటివన్నీ మీకు చెప్పడానికి ట్రై చేస్తా ఈరోజు. ఓకేనా? అయితే ఓపెన్ చేస్తే దివ్య, ఆహ్, ఇంకా ఇమాన్యుయల్ అండ్ ఇంకా సుమన్ అన్న. ఈళ్ళు ముగ్గురు కలిసి ఒక ప్లాన్ ఏస్తారు. అదేంటి అనంటే, మనము ఆల్రెడీ ఒకసారి కెప్టెన్ అయినాము. ఇంకోసారి కూడా కెప్టెన్ అవ్వడానికి ట్రై చేద్దాం. పోయేదేముంది? వాళ్ళు ఎలాగో కెప్టెన్ అవ్వలేదు. సో, మనం అయినాం కాబట్టి, నువ్వు నాకు సపోర్ట్ చెయి. నేను నీకు సపోర్ట్ చేస్తా. నువ్వు నాకు సపోర్ట్ చెయి అని ఈ ముగ్గురు మాట్లాడుకుంటారు కింద కూర్చొని. ఓకేనా? సో, ఇక్కడ ఈళ్ళు లేసిన పాయింట్ ప్రకారము ఇక్కడ ఎవరైతే నాన్ కెప్టెన్స్ ఇంకా అవ్వలేదు అప్పటి వరకు. వాళ్ళేమో వీళ్ళ మీద కోపంతో ఉంటారు. వీళ్ళేమో వీళ్ళు సపోర్ట్ చేసుకొని వీళ్ళు విన్ అవుదామని చూస్తున్నారు. ఓకేనా? ఇది మీకేమనిపించిందో నాకు అర్థం కాలేదు గానీ, ఈళ్ళు ఎన్ని సార్లు కెప్టెన్ అవుతారని నాకైతే అసలు నచ్చలేదు. నాకు ఫుల్ కోపమొచ్చింది దివ్య మీద. అండ్ ఇమాన్యుయల్ గూడా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కెప్టెన్ అవుతున్నాడు. ఏం లాభం? కెప్టెన్ అవ్వడం వల్ల ఏమన్నా వస్తదా? కెప్టెన్ అవ్వడం వల్ల ఏమి రాదు. నువ్వు ఒక్కసారి నామినేషన్‌లో ఉండి, గేమ్ సరిగ్గా ఆడి, నీకు ఆడియన్స్‌తో ఓట్లేయించుకొని, నీకు ఫ్యాన్ బేస్ నువ్వు క్రియేట్ చేసుకోవాలి. నువ్వు ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోలేకపోతే బిగ్ బాస్‌కెళ్ళి వేస్ట్. ఒక్కరు కూడా ఓట్లేయడు. నువ్వెప్పుడైతే ఎలిమినేషన్‌లోకెళ్ళిపోతావో, అప్పుడు సపోర్ట్ చేయడానికి ఎవడు ఉండడు. డైరెక్ట్ ఎలిమినేషన్. బయటికే ఎళ్ళిపోతావు నువ్వు. అందుకే చెప్తున్నా. నాకిది ఇమాన్యుయల్ విషయంలో నాకస్సలు నచ్చలే. మీరు ఒకవేళ ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అయ్యుంటే గనక కింద కామెంట్ చేయండి. మీరేమనుకున్నారో నాకు చెప్పండి. నాకు తెలుస్తది అప్పుడే. ఓకేనా? అండ్ ఇక దివ్య గురించి చెప్పాలనుకుంటే, దివ్య ఇంత కన్నింగ్ అంటే అంత కన్నింగ్. మీరు కింద కామెంట్ చేసి చెప్పాల్సిందే దివ్య గురించి. ఎంత ఏమనుకుంటున్నారో మీరు తిట్టాలనుకుంటే తిట్టేసేయండి. కామెంట్‌లో పెట్టేసేయండి. నేనది రీడ్ చేయడానికి ట్రై చేస్తా. షార్ట్ వీడియోస్‌లో నేను రియాక్షన్ వీడియోస్ ఘోరంగా చేస్తాను. ఒక్కొక్క కామెంట్‌ని రియాక్షన్ వీడియోలో చూసుకోండి. మిమ్మల్ని నేను ఇమిటేట్ చేసి చూపిస్తాను ఆ వీడియోలో. ఓకేనా? కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు.